ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డు ప్రజల నుంచి తమకు విశేష స్పందన వస్తుందని 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిర్రం శిరీష ప్రసాద్లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వేములవాడ 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిర్రం శిరీష ప్రసాద్ ప్రచారంలో ముందున్నారు. ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా సిర్రం శిరీష ప్రసాద్ మాట్లాడుతూ 26వ వార్డులో ప్రచారంలో చేస్తున్న సమయంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందని, గెలిచిన వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే 26వ వార్డులో ఎవరికైనా ఆడబిడ్డ పుడితే పోస్ట్ ఆఫీస్ లో 10,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తేనని హామీ ఇచ్చారు. ఇప్పటికే 26వ వార్డులో 35 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, ఇంకా రాని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా 26వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయం కావడంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. వేములవాడ 20వ వార్డు నుండి ఆదిశరణ బలపరిచిన వ్యక్తి సిర్రం శిరీష ప్రసాద్ గారు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి స్పందన కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆదిశరణ ప్రజల్లో ఎలాగున్నాడో మీరు కూడా అలాగే ఉండండి, మిమ్మల్ని దీవిస్తామని ప్రతి ఒక్కరు దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి వాటిలో మొన్నటికి మొన్న 12,50,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెట్టుకోవడం జరిగింది. మరియు 35 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత ఈ వేములవాడ 20వ వార్డు 35 మందికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. పెన్షన్లు కొత్తగా పెట్టించాం. అలాగే రేషన్ కార్డులు ఇప్పించాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించాం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించాం. మరి ప్రజాసేవలో మేము ఉన్నాం కాబట్టి, గతంలో మా అన్నగారు కౌన్సిలర్ కాబట్టి మేము ఈసారి మా తమ్ముడైనటువంటి సిర్రం శిరీష ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో చేతి గుర్తుపై 3వ నెంబర్పై వేసి గెలిపించాలని వేములవాడ మా 20వ వార్డు ఆడపడుచుల అక్కచెల్లెలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆదిశరణ గారు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలలో వేములవాడ ఎంత అభివృద్ధి చేశాడో మనకందరికీ కళ్ళ కనబడుతుంది. గత పాలకులు చేసిన పాపం ఇప్పటికీ పోకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఎప్పుడు ఎవరు ఏం చేయలేదు. ఆదిశరణ వచ్చిన తర్వాత మాకు అన్ని రకాల సదుపాయాలు వచ్చినాయి. అందరికీ మాకు సహాయం చేసిండు అన్న అని చెప్తుంటే మాకు సంతోషంగా ఉంది. తప్పకుండా 26వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేసి, వేములవాడ పట్టణంలో 28 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి వేములవాడ మున్సిపల్ అన్ని కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు 26వ వార్డు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిశీననగర్ బలపరిచిన అభ్యర్థి సిర్రం శిరీష ప్రసాద్ గారికి చేతి గుర్తుపైన ఓటు వేసి 3వ నెంబర్లో ఉన్నటువంటి చేతి గుర్తుపైన 26వ వార్డు ప్రజలందరూ చేతి గుర్తుపైన ఓటు వేయాలని ఇంటింటా గడప గడపకు తిరుగుతూ ఓటును అభ్యర్థించడం జరిగింది. వారి నుండి మంచి స్పందన రావడం జరుగుతుంది. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఆదిశీనన్న గారు బలపరిచిన అభ్యర్థికి మేము ఓటు వేస్తామని ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆదిశీనన్న గారు 2 సంవత్సరాల నుంచి గెలిచిన నుండి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపైన పరిష్కరిస్తూ ఉన్నటువంటి నాయకుడు ఆదిశీనన్న గారు. అలాంటి నాయకుడు బలపరిచిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్దలు ఆదిశీనన్న గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి బస్ డిపో దగ్గర ఉన్నటువంటి ఇల్లు లేని, అడుగు జాగా లేని వారికి అక్కడ 5 చొప్పున వార్డులకు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ
ఎల్ఓసి అనేది తెలియకుండా అనారోగ్య సమస్య ఉంటే ఎల్ఓసీలు లక్షల ఎల్ఓసీలు కూడా ఈ ప్రాంతంలో ఇచ్చుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లు గతంలో ఉన్నటువంటి జరిమానా బాబు 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుండే, ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆసీనన్న గారు 1000 కోట్ల అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. కాబట్టి సీరం శిరీష గారిని వారికి ఓటు వేసి ఆసీనన్నకు అండగా నిలిచే విధంగా వారికి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది. వేములవాడ మున్సిపాలిటీ 26వ వార్డులో తిరగడం జరుగుతుంది. సిర్రం శిరీష ప్రసాద్ అన్న వార్డులో పెద్దలు ఆదిశీనన్న గారు నిలిచిన అభ్యర్థి. ఈ అభ్యర్థి గారికి భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. ముందుగా 26వ వార్డు ప్రజలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నమస్కారాలు. ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా మన వార్డులో తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా విశేష స్పందన వస్తుంది. ఆది సీనన్న ఎమ్మెల్యే కాకముందు నుంచి సీనన్న అంటే మా ఇంటి బిడ్డ లెక్క. ప్రతి ఇంటికి పోయినా కూడా సీనన్న మన మనిషి. సీనన్న బలపరిచిన అభ్యర్థిగా సిర్రం శిరీష ప్రసాద్ మేము మీ ముందుకు వస్తున్నాం. దయచేసి ఓటర్లు ఒకటే, దయచేసి నేను ఏం వేడుకుంటున్నా అంటే వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, లైటింగ్లు కానీ, ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా మేము పరిష్కరిస్తాం. ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, రోడ్ల వెడల్పు కానీ, డ్రైనేజీ అభివృద్ధిలో కానీ, బ్యూటిఫికేషన్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ 240-260 పైచలకు సెంట్రల్ లైటింగ్ తోటి వేములవాడ బ్యూటిఫికేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి జరుగుతుంది. గత 10 ఏళ్లలో ఎట్లుండే, 2 ఏళ్లలో ఏం జరుగుతుంది అనేది దయచేసి ఓటర్లు ఆలోచన చేయండి. ప్రతి ఒక్క అక్క చెల్లెలకు వేడుకుంటున్నాను. ఈ అవకాశం మాకు ఆదిశీనన్న ఇచ్చినందుకు. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. వార్డులో నేను గెలిచిన తర్వాత ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల పుడితే నా సొంతంగా 10,000 రూపాయలు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. నమస్కారం. 26వ వార్డు ప్రజలకు, నా అక్క చెల్లెలు, అన్నదమ్ములకి ఇంటింటి గడప ప్రచారం జరుగుతుంది. ఏ ఇంటికైనా మంచి స్పందన జరుగుతుంది. సమస్యలన్నీ గుర్తించినాం. ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా చేస్తామని కోరుకుంటున్నాం. గుర్తుపైన ఓటు వేయాలని కోరుకుంటున్నాం.